శిష్యులకు ఆయన ముందుగానే తెలిపి ఉన్నారు. నేను దూషించబడతాను, ద్వేషించబడతాను, కొట్టబడతాను, తిట్టబడతాను, హింసించబడతాను, సిలువ వేయబడతాను, మరలా నేను పునరుద్ధానుడై తిరిగి వస్తాను అని ఆయన ముందుగానే తెలియపరిచి ఉన్నారు. పౌలు గారు ఒక మాట తెలిపి ఉన్నారు. ఏమిటి అనగా, మనమంట ఎలాగున ప్రతిదినము సిలువను మొయ్యాలో పౌలు గారు తెలిపి ఉన్నారు. ఏమని అంటే, మనమంట ఈ 40 రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట, సిలువను మోయాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే మన దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే, ఎలాగున మనము సిలువను మోయాలో ప్రతిదినమున, అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు బలమును కూడా మనము ప్రతిదినమంట ఏం చేయాలంట, ప్రార్థించాలి అంట. పునరుద్ధానపు బలము మనం పొందుటకు ప్రతిదినము కూడా ఏం చేయాలంట, మనము ప్రార్థించాలంట. ప్రభు ఎట్లా ఆయన సిలువ మీద జయమును పొందెనో, అట్లానే నేటి దినమున ఈ లోకములో నివసిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాసులు కూడా జయము పొందవచ్చు అని తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఆయన వారము గనక, మనము ఆయన బిడ్డలము గనక, మనము ఆయన కుమారులము గనక, మనము ఆయన కుమార్తెలము గనక, ఆయన సంపాదించిన జయమంతా కూడా మనకు జయమే. ఏమిటి? మనకి జయమే. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, జయము కీర్తనలు జయ శాంతముతో పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమును. సాత్విలాస్